యాక్చువల్లీ ఐ ఆస్డ్ అనమాట ఇంటర్వ్యూ టైంలో, ప్రొడ్యూసర్ అవ్వాలనుకున్నారా హీరోయిన్ అవ్వాలనుకున్నారా అని బేసిక్ డౌట్ ఉంటుంది కదా. అడిగితే నేను ప్రొడ్యూసరే అవ్వాలనుకున్నాను, యాక్టర్ అవ్వాల్సి వచ్చింది. బట్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్ ఎందుకు అవ్వాలనుకున్నానంటే, నేను అనుకున్న కథలా రావాలి, ఎవరు దాన్ని డిస్టర్బ్ చేయకూడదు అని నేనే ప్రొడ్యూస్ చేయాల్సి వచ్చింది అన్నారనమాట. సో తనలో ఉన్న రైటర్ని తన దగ్గర ఉన్న డబ్బులతో సో తను ముందుకు తీసుకొని రావడమే కాకుండా యాక్టర్గా కూడా ముందుకు వస్తున్నారు. మరి ఆలస్యం చేయకుండా సుమయా రెడ్డి విల్ స్పీక్ నౌ. ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాతో తెలుగులో అరంగేట్రం చేస్తున్న సుమయా విల్ స్పీక్ నౌ. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ స్టేజ్ షేరింగ్ ఇంతమంది ముందరు. ప్రెస్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. కొద్దిగా అటు ఇటు ఏమన్నా అయితే ప్లీజ్ ఫర్గివ్ మీ. ప్రతి మగాడి వెనకల ఒక స్త్రీ ఉంటుంది అని చెప్పడం ఎంత నిజమో, ప్రతి అమ్మాయి వెనకాల కూడా ఒక మగాడు ఉంటారు అనేది నిజం. ఇంతమంది లేకపోయి ఉంటే ఈ సినిమా నేను ఇంత సక్సెస్ఫుల్గా తీసుకొచ్చేదాన్ని కాదు. ఫస్ట్ నేను ఈ స్టోరీ రాసినప్పుడు అంటే కంటెంట్ వస్తుంటుంది, ఐ రియల్లీ వాంట్ టు గివ్ సంథింగ్ ఆడియన్స్ కోసం. ఒక మంచి సబ్జెక్ట్ ఇవ్వాలనుకున్నాను. రాస్తేనే అయిపోదు కదా, అలానే నాకు ఒక డైరెక్టర్ కావాలి. సో రాజేష్ గారిని నేను ఒక 7 years నుంచి నాకు తెలుసు, ఎందుకంటే మేము ఇద్దరం స్ట్రగ్లింగ్ స్టేజ్ నుంచి వీ హ్యావ్ నో ఈచ్ అదర్. అప్పుడు నేను కథ చెప్పడం వల్ల ఆయన దగ్గర ఉన్న కథల్ని పక్కన పెట్టి ఓకే ఒక అమ్మాయి చేస్తానంటుంది అనేసి సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు. అంటే నమ్మకం చాలా ఇంపార్టెంట్. ఏదో కథ ఉంది, పేపర్లు ఉన్నాయి, ఒక సబ్జెక్ట్ ఉంది అంటేనే అయిపోదు. ఆ తర్వాత స్టోరీ ఉంది, డైరెక్టర్ ఉన్నారు, ప్రొడ్యూసింగ్ ఎవరు చేస్తారు? సో నన్ను నమ్మి ప్రొడ్యూసింగ్ ఎవరు చేస్తారు? ఇది ఫస్ట్ వచ్చిన థాట్. అండ్ నాకు చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు ఇండస్ట్రీలో. నాకు అడగాలని కూడా అనిపించలేదు. అంటే ఏం బిలీవ్ చేసి నా పైన నన్ను ఇన్వెస్ట్ చేస్తారు అనేసి ఒక డౌట్ ఉన్నింది. మా మదర్ చెప్పారు, ఓకే ఇంత దూరం వచ్చావు ఎల్లు అనేసి మా మదర్ సపోర్ట్ చేశారు. థ్యాంక్స్ అమ్మా. ఇవన్నీ ఎలా స్టార్ట్ అయ్యాయో అలా స్మూత్గా వెళ్ళిపోయాయి. సో డైరెక్టర్ గారు కన్ఫర్మ్ అయిపోయారు, ప్రొడ్యూసింగ్ నేనని కన్ఫర్మ్ అయిపోయింది. నెక్స్ట్ మ్యూజిక్ అంటే నాకు బేసిక్లీ పర్సనల్గా చాలా ఇష్టం. సో నాకు రతన్ గారు అనగానే ఓకే సార్ మీ ఫస్ట్ ఫిలిం అందాల రాక్షసి, దట్స్ మై ఫేవరెట్ సాంగ్. నేను చాలా అంటే నేను రతన్ గారిని కలుస్తున్నాను బికాజ్ ఎప్పుడు వినే సాంగ్స్ ఆ మనిషిని చూడడం వేరు. హీస్ సచ్ అ డౌన్ టు అర్త్. అంటే అపాయింట్మెంట్ దొరకడమే కష్టమేమో అనుకున్న టైంలో భగవంతుడు అన్నీ ఒక సంకల్పం ఉంటే అన్నీ అవంతకవే అవుతాయి అన్నట్టు భగవంతుడు చూపించారు రతన్ గారి దగ్గరికి. ఫస్ట్ మీట్లోనే ద బెస్ట్ ఇంప్రెషన్. ఆయన ఏమనలేదు, కథ విన్నారు, ఒక స్క్రిప్ట్ ఇవ్వండి నాకు అని చెప్పారు. నేను ఈ రతన్ గారి గురించి నా ఇండస్ట్రీ ఇలా మాట్లాడుతుంది అనే ఒక డౌట్ ఉన్నింది. అండ్ అంతా ఇలానే 18th ఒక ఓపెనింగ్ పెట్టుకున్నాం అన్నపూర్ణ స్టూడియోలో పెట్టుకున్నాము. హీరో కన్ఫర్మ్ అవ్వలేదు. సో ఆల్ ఆఫ్ సడన్ భగవంతుడు పంపినట్టే పృథ్వీ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ పృథ్వీ ఫర్ బిలీవింగ్ మీ యాజ్ అ ప్రొడ్యూసర్ ఫస్ట్. బికాజ్ ఒక అమ్మాయి ప్రొడ్యూస్ చేస్తుంది, అది కూడా బ్యాక్గ్రౌండ్ లేని అమ్మాయి చేస్తుంది అంటే ఇట్ ఈస్ వెరీ టఫ్ టు బిలీవ్. ఎవరికైనా కూడా పేమెంట్లు వస్తాయా, పేమెంట్లు రావాలా ఏం ఆలోచించకుండా కమల్ గారు అండ్ ఎవ్రీ టెక్నీషియన్ సత్య గారు, రాస్తోట గారు, ఎవ్రీవన్ బిలీవ్డ్ ఆఫీస్కి వచ్చేసి. అందుకే చెప్తున్నా నా సోలో విక్టరీ కాదు, ఐ కెనాట్ టేక్ క్రెడిట్ ఫర్ దిస్. అందరూ సపోర్ట్ చేస్తారు. మా అమ్మ దగ్గర నుంచి మా తమ్ముడు, మా ఫ్రెండ్ ఆయన నగేష్ గారు అయితే 3 ఏళ్ళ నుంచి నా వెరీ గుడ్ ఫ్రెండ్, బెంగళూరు నుంచి వచ్చి తన ఫ్యామిలీని అందరినీ వదిలి ఇక్కడికి వచ్చి నా కోసం సపోర్ట్ చేశారు. థ్యాంక్స్ బ్రో. సో ఈ అమ్మాయి విజయం వెనకల ఇంతమంది అబ్బాయిలు ఉన్నారు. ఐ కెనాట్ టేక్. అండ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఆమని గారు నాకు చాలా దొరికింది. అంటే ఒక మంచి ఆపర్చునిటీ, ఒక మంచి సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఎవ్రీ వన్ విల్ కమ్ అన్నట్టు అందరు చాలా మంచి వాళ్ళు దొరికారు. అండ్ ఇవాళ మీ ముందుకు
రిలీజింగ్ డేట్ తీసుకొని వచ్చాను. ప్లీజ్ డూ వాచ్ అస్ April 18th. ఇందాక మా మదర్ May 18th అని ఎందుకు అన్నారంటే May 18th నా బర్త్డే. సో ఇట్ హ్యాస్ టు బీ యునో మై డియరెస్ట్ ప్రెస్, ప్లీజ్ బ్లెస్ మీ అండ్ బ్లెస్ హోల్ డియర్ ఉమా టీమ్. ఐ ఆమ్ ష్యూర్ అంటే మెయిన్ థింగ్ మన ఇండియాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది మొత్తం అందరినీ చాలా కలిచివేసిందనమాట. ఆ విషయం ఒక డాక్టర్కి జరిగింది ఈ విషయం. సర్ప్రైజింగ్లీ మా సినిమా పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు ఇన్సిడెంట్ జరిగింది. డియర్ ఉమా అది ఒక మెయిన్ కీ. సో ఆ అమ్మాయికి న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. అండ్ అందరి డాక్టర్స్, పేషెంట్స్, ఎవ్రీవన్. అండ్ అఫ్ కోర్స్ మ్యూజిక్ ఈజ్ రియలీ గుడ్. Prudvi acted very well, and please do come watch us on April 18th in theaters. Thank you so much. Thank you, Sumya. Thank you so much, and I wish you good luck. This is my first time. I don't know. No, that was perfect actually. So thank you. Keep rock. And now we have a Q&A session with media. For that, I request